హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ ఇంటర్మీడియేట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, ఇదైతే మనకి ఏపీ ఇంటర్ సంబంధించి పేపర్ కరెక్షన్ సంబంధించి మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. అయితే ఇప్పటిదైతే మనకి పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందని చెప్పేసి, సో నిన్నైతే మనకి ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. సో, పేపర్ కరెక్షన్ అయితే పూర్తి స్థాయిలో అయితే పూర్తి అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు మనకి కంప్యూటరైజేషన్ అయితే మిగిలి ఉందనమాట. సో, కంప్యూటరైజేషన్ అంటే ఏంటి అనుకున్నట్లయితే, సో మనకి ఏదైతే పేపర్ కరెక్షన్ అయితే అయిపోయిందో ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, సో పేపర్ కరెక్షన్కి సంబంధించి సో మార్క్స్ అనేవి కంప్యూటర్లో అయితే అప్లోడ్ చేస్తారనమాట. సో మనం వెబ్సైట్లో పడి డౌన్లోడ్ చేసుకున్నది చెక్ అయితే చేసుకోవచ్చు కదా. సో మనకి అవన్నీ కూడా మనకి పేపర్లో అయితే ఎంటర్ అయితే చేస్తున్నారండి. అయితే ఇంకో పాయింట్ ఏంటి అనుకున్నట్లయితే, ఈ రిజల్ట్స్ అన్నికి సంబంధించి అయితే వీలైనంత వరకు కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా పాస్ చేసే విధంగానే ట్రై చేస్తున్నారనమాట. సో ఎంతమంది స్టూడెంట్స్ అయితే రాశారు, సో మాక్సిమం అందరికీ కూడా ఎంతో కొంత మ్యాటర్ కానీ రాసినట్లయితే మ్యాటర్ కానీ రాసినట్లయితే అందరిని అయితే పాస్ చేస్తారని చెప్పేసి సో మనకి అప్డేట్ అయితే ఉందన్నమాట. సో ఆ విధంగా ట్రై చేస్తున్నారని చెప్పేసి, సో ఆ విధంగానే మనకి పేపర్ కరెక్షన్ కూడా చేశారని చెప్పేసి సో మనకి అప్డేట్ అయితే వచ్చింది. సో అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది రాశారు అనుకున్నట్లయితే 3,34,000 మంది అయితే రాశారని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు. సో మొదటగా ఎంతమంది చూసుకున్నట్టే 1280 ఓకే. సో అధ్యాపకులైతే హాజరైతే అయ్యి సో కరెక్షన్స్ అన్నీ పూర్తి చేశారనమాట. సో ఇప్పుడు మనకి అందరూ కూడా అన్ని సెంటర్స్‌లో కూడా కరెక్షన్ అయిన సెంటర్స్‌లో అన్నిట్లో కూడాను మనకి కంప్యూటరైజేషన్ అయితే అవుతుందనమాట. సో క్యూఆర్ కోడ్స్ అన్ని స్కాన్ చేసి సో మన పేపర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి సో కంప్యూటర్‌లో అయితే యాడ్ చేస్తున్నారండి. సో మనకి డేట్ చూసుకున్నట్లయితే మనకి 12థ్ నుంచి ఓకే 15థ్ లోపు ఎప్పుడైనా సరే మనకి ఏపీ ఇంటర్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిలీజ్ చేసిన వెంటనే మన వాట్సాప్‌కి మన మార్క్స్ మెమోకి మినిట్స్‌లోనే మనకి మన మార్క్స్ మెమో అనేది వాట్సాప్‌లో పీడీఎఫ్ రూపంలో సెండ్ చేస్తారు. అలాగే మన వెబ్‌సైట్‌లో కూడా మన మార్క్స్ చెక్ చేసుకోవచ్చు. మనబడి వెబ్‌సైట్‌లో, సాక్షి వెబ్‌సైట్‌లో కూడా మనం చెక్ చేసుకోవచ్చనమాట. అలాగే దీంతో పాటు ఈ రిజల్ట్స్ అనేవి డేట్ మనం చూసుకున్నట్లయితే మనకి మాక్సిమం 12థ్‌నే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో 12థ్ రిలీజ్ చేస్తారా? 15థ్ రిలీజ్ చేస్తారా? లేకపోతే మధ్యలో రిలీజ్ చేస్తారా? అని చెప్పేసి మనకి పేపర్ ఆర్టికల్‌లోని రిలీజ్ చేసే ముందు రోజైతే మనకి ఖచ్చితంగా కూడా ఒక పేపర్ న్యూస్ అయితే ఇస్తారన్నమాట. అఫీషియల్ న్యూస్. సో అలా అఫీషియల్ న్యూస్ వచ్చినట్టు కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుంది. సో అలాగే మనకి రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తాను. సో మీకు 2 ఆర్ 3 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీ లింక్స్ అంటే మీ యొక్క ఎగ్జామ్ సంబంధించి సో రిజల్ట్స్ మొత్తం చెక్ చేసుకోవడానికి మీకు 2 ఆర్ 3 లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేసి సో అవి మీరు ఈజీగా చెక్ చేసుకునే విధంగా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్‌లో మీకు ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే వీడియో కూడా చేస్తానన్నమాట. రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయని చెప్పేసి సో నోటిఫికేషన్ రూపంలో మీకే అయితే వస్తుంది రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఇలాగే మీకు ఇంటర్మీడియేట్ సంబంధించి రిజల్ట్స్ కోసం. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.